ప్రపంచంలో మొదటిసారిగా టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్ చేసింది ఆస్ట్రేలియా. డిసెంబర్ 10న ఈ సంచలనాత్మక నిర్ణయం ఆచరణలోకొచ్చింది. ఇది ఎలా అమలు కానుందా అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇది తమ ప్రభుత్వ నిర్ణయం కాదని, వ్యక్తిగతంగా విషాదాలను ఎదుర్కొన్న తల్లిదండ్రులు కోరుకున్న మార్పని ప్రధాని ఆల్బనీస్ స్పష్టం చేశారు. మరికొందరు తల్లిదండ్రులు అలాంటి శోకం అనుభవించకూడదనే ఉద్దేశంతో వాళ్లు ఈ చట్టం రావాలని కోరుకున్నట్లు తెలిపారు. 16 ఏళ్ల లోపు పిల్లలకు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, యూట్యూబ్, స్నాప్చాట్, ఫేస్బుక్, థ్రెడ్స్, ఎక్స్లో అకౌంట్లు ఉండకూడదు. ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ సైట్లకు మాత్రం అనుమతి ఉంటుంది. టెక్ కంపెనీలు ఈ నిబంధనలను పాటించకపోతే భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. పిల్లలను ఆన్లైన్ వేధింపులు, హానికారక కంటెంట్ కు దూరంగా ఉంచడం, తద్వారా మానసిక ఒత్తిళ్ల నుంచి రక్షించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యమని ప్రధాని ఆల్బనీస్ అన్నారు. స్క్రీన్లకు అతుక్కుపోకుండా పిల్లలు ఆటలు, సంగీతం, పుస్తకాలు చదవాలని ఆయన ఆకాంక్షించారు. వయసు ధృవీకరణ కోసం సాంకేతికతను ఉపయోగిస్తామని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు చెబుతున్నాయి. అది ఎంతవరకు వీలవుతుంది అన్న సందేహాలు వస్తున్నాయి. టీనేజర్ల సోషల్ మీడియా స్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తున్న ఈ చట్టం ఓ అతి నియంత్రణని కొందరు ఆస్ట్రేలియన్ మైనర్లు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లు ప్రస్తుతానికి విచారణ దశలో ఉన్నాయి.